దేవుణ్ణి వెదుకుట, ప్రార్థన చేయుట, భక్తుల యొక్క ప్రార్థనల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో చాలా ప్రాముఖ్యంగా మొట్టమొదటిగానే ప్రార్థనలో దేవుణ్ణి వెతికిన వారిని గురించి మనం ప్రారంభించాం. నోవాహు గురించి, హానోకు గురించి, వీళ్ళ గురించి చివరిలో మాట్లాడదాము అని అనిపించింది. కానీ ఎందుకనో దేవుడు ముందుగానే వాటిని మన ముందు తీసుకురావడం జరిగింది. ప్రార్థన అన్న అంశం మనసులోనికి రాగానే, అదేంటి ప్రభా ప్రార్థన అనే అంశం, ఇది చాలా బేసిక్ అంశం కదా, చాలా ప్రాథమికమైన అంశం కదా, ప్రార్థన చేయడం రానోళ్ళు ఎవరున్నారు? ఏదో ఒకరిద్దరు తప్పించి అందరూ కూడా ప్రార్థన చేయడానికి అలవాటు పడిన వాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే అని అనిపించింది. కానీ దేవుడు అనుకోని రీతిగా ఈ అంశాన్ని మరొక కోణంలోనికి దేవుడు తీసుకుని వెళ్ళారు, మరొక మెట్టులోనికి దేవుడు తీసుకుని వెళ్ళారు. ప్రార్థన చేయటం మనందరికీ కూడా అలవాటే. ప్రార్థనలో అడగటం మాత్రమే మనకు అలవాటు. వెతకటం అనేది చాలా అరుదుగా, లేకపోతే అసలు చేయని పనిగానే మిగిలిపోయింది. దేవుడు అందుకని ఈ అంత్యకాల సమయంలో ఆయనని వెతికివారు కావాలి అని, ఆయన్ని పొందుకునేవారు కావాలి అని చెప్పి ఆయన ఆశ కలిగి ఉండి మనతో ఈ నెల మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వెతికే మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుని చేతిని ఇప్పటి వరకు మనం వెతికాం, ఆయన హస్తాన్ని వెతికాం. సహాయం చేసే ఆయన హస్తాన్ని, రక్షించే ఆయన హస్తాన్ని, బలపరిచే ఆయన హస్తాన్ని, స్వస్థపరిచే ఆయన హస్తాన్ని మనం వెతికాం. ఆయన ముఖాన్ని వెతకటం మనం ప్రారంభించాలి. హల్లెలూయా. బైబిల్లో భక్తులుగా పిలువబడిన వారందరూ కూడా ఆయన ముఖాన్ని వెతికిన వారే. ఆయన హస్తాన్ని వెతకటంతో ప్రారంభించి ఆయన ముఖాన్ని వెతికేంత వరకు కూడా వారు వెళ్ళిపోయారు. ఎవరు కూడా ప్రారంభంలోనే ఆయన్ని వెతికిన వారు మనకు కనిపించరు, కానీ ఆయన హస్తాన్ని వెతికిన వారే. ఆయన హస్తాన్ని వెతికి ఆయన ద్వారా గొప్ప సహాయాన్ని పొందుకున్న వారు అక్కడితో ఆగిపోకుండా ఆ మంట వారిలో రగిలించబడింది. ఈ దేవుడు నాకు కావాలని వారు కోరుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు నాకు కావాలి, ఈ దేవుడు నాకు కావాలి, ఈ దేవుడు ఇంత గొప్పగా సహాయం చేస్తున్నాడు, ఈ దేవుడు ఇంత గొప్పగా రక్షిస్తూ ఉన్నాడు, కాబట్టి ఈ దేవుడు నాకు కావాలి, నాకు సొంతముగా కావాలి అని కోరుకున్నారు. నాకు సొంతంగా కావాలని కోరుకుని వీరు దేవుని సొంతం అయిపోయారు. హల్లెలూయా. ఎందుకంటే పూర్వకాలంలో దేవుణ్ణి సొంతం చేసుకోవడం అనేది వారికి ఒక అలవాటుగా, ఒక అదృష్టంగా భావించేవారు. అందుకనే రాహేల్ అంటది, గృహదేవతల్ని సంపాదించుకున్నానని. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు మనం చూస్తాం, నేను గృహదేవతని సంపాదించుకున్నానని. విగ్రహాలని దొంగిలించి తెచ్చేసుకునేవాళ్ళు. వేరే చోట ఉన్న విగ్రహాలని వారు దొంగిలించి తెచ్చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. గృహదేవతలు వారికి ఉండటం అనేది వారి భాగ్యంగా వారు భావించేవారు. ఆ గృహదేవతలు తీసుకుని వచ్చిన ఆ సమయము, ఆ కాలం కనుక వారికి కలిసి వచ్చి వారికి అదృష్టంగా భావిస్తే ఇంకా ఆ గృహదేవతలు ఏమాత్రం విడిచిపెట్టేవాళ్ళు కాదు. ఈ గృహదేవతకి నాకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఏర్పడింది, నేను ఈ దేవతకి చేస్తున్న పూజని ఈ దేవత అంగీకరిస్తుంది, ఆ అంగీకరించిన దానికి ప్రతిఫలంగా నన్ను ఆశీర్వదిస్తున్నారు వీళ్ళు అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చేవాడు. గృహదేవతలు సంపాదించుకోవడం ఒక అదృష్టమైన విషయంగా భావించేవారు. భక్తులైన వారు ఈ దేవుణ్ణి నేను సంపాదించుకోవాలి అని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకే వారు సొంతం అయిపోయారు. హల్లెలూయా. అదిగో మనము దేవుని సన్నిధిలో ఆయన హస్తాన్ని వెతకటం ప్రారంభించిన మనము ఆయన యొక్క ముఖాన్ని మనం వెతకవలసిన వారమైనా. ఆయన ముఖాన్ని వెతుకుదాం, ఆయనని వెతుకుదాం. యెహోవా దొరకు కాలమందు మీరు వెతకుడి, ఆయన సమీపముగా ఉండగానే వెతకుడి. ఈ కాలములోనే ఆయన దొరికే కాలము ఇదే. ఈ కాలము దాటిపోతే దేవుడు ఇంకా దొరకడు. దేవుణ్ణి వెతకటానికి వయసుతో నిమిత్తం లేదు, దేవుడితో సహవాసం చేయటానికి వయసుతో నిమిత్తం లేదు. యవన ప్రాయంలో నీకు దేవుణ్ణి వెతకాల్సిన పని లేదులే అని అనుకోవటానికి అస్సలు ఏమాత్రం అవకాశం లేనేలేదు. దేవుని గురించినటువంటి సరైన అవగాహన కలిగి ఉన్నవారు ఎవ్వరూ కూడా ఆ మాట మాట్లాడలేరు. అలా అనుకుంటే 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఉద్యోగం చేసి సంపాదించుకోవచ్చు కండి. యవన కాలంలో మంచి బలం ఉంది, నేను నీకోసం లక్షలు కూడబెడతాను, నువ్వు తిని తాగి జొలాయిలాగా తిరుగునని ఏ కొడుకునైనా, ఏ తల్లినైనా, ఏ పిల్లనైనా తల్లి వదిలేస్తుందా? వదలదు. చదువు అయ్యి అవగానే రే ఉద్యోగం చూసుకో
రేయ్ తిరుగుతావేంట్రా ఖాళీగా, ఉద్యోగం చూసుకుంటున్నావా లేదా, అమ్మాయికి వయసు రాగానే పెళ్లి సంబంధాలు చూసేయటం. మరి యవన వయసులోనే ఉద్యోగాలన్నీ పెళ్ళిళ్ళని చేయటానికి ఆత్రత పడుతున్నటువంటి తల్లిదండ్రులు మరి ఆ యవన కాలంలో దేవుణ్ణి వెతకరా అని ఎందుకు చెప్పడంలా? దేవుణ్ణి వెతకడం అనేది వృద్ధాప్యంలో చేసే పని అనుకుంటున్నారా? దేవుణ్ణి వెతకడం వృద్ధాప్యంలో చేసే పని అయితే ఉద్యోగాలు, వ్యాపారాలు, ఈ సంసారాలు ఇవన్నీ కూడా వృద్ధాప్యం కన్నా ఇంకా దూరంగానే వెళ్ళిపోవడమేమో అనిపిస్తుంది. కానే కాదు. యవన వయసు నుంచే, బాల్య వయసు నుంచే దేవుణ్ణి వెతకటం అనేది శ్రేష్టమైన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. యవన వయసు నుంచే దేవుణ్ణి వెతికి దేవుణ్ణి సంపాదించుకొని దేవునితో నడక ప్రారంభించిన వారు ఎంతో గొప్పగా ఆశీర్వదించబడ్డారు. వారి యొక్క పనులలో, వారి చేతితో చేస్తున్న పనులలో దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వారు చూశారు. వారి యొక్క ప్రయాసలో దేవుని యొక్క ప్రతిఫలాన్ని వారు చూశారు. మరి హానోకు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలండి? 300 సంవత్సరాల పాటుగా దేవునితో నడిచాడు. దేవునితో నడుస్తూనే ఉన్నాడు. ఇంకా బ్రతికి ఉంటే ఇంకా నడిచేవాడు. దేవుడితో తనకున్నటువంటి సహవాసం అంత మాధుర్యంగా అనిపించింది. 300 సంవత్సరాల పాటుగా దేవునితో నడుస్తూనే ఉన్నాడు. ఆ దేవునితో నడక కోసము దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇంకా ఎంతకీ కూడా అడుగుటంతోనే మనం సరిపెట్టుకోవడం అనేది అది ఏమాత్రం మంచిది కానే కాదు. గమనించాలి, సరిపెట్టుకోవటం, అడగటంతోనే సరిపెట్టుకోవటం అనేది ఏమాత్రం కూడా సరైనది కానే కాదు. అడగటంతో ప్రారంభమై ఈ దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, అద్భుతకరుడు అని గమనించిన మనము, ఈ దేవుడు ప్రేమామయుడు అని గమనించిన మనము ఆయనని వెతకటం మనం ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకి తన హస్తాన్ని ముందుగా బయలుపరచడం కారణం ఏంటంటే, ఏదో ఒక రోజైనా ఈ హస్తము నాకు సహాయం చేస్తుంది కదా. ఎవరిది ఈ హస్తము? ఏంటంట? ఎవరిది ఈ హస్తం? ఈ హస్తం ద్వారా ఈ హస్తం నాకు ఎంతగానో సహాయం చేస్తుంది. ఎవరిది ఈ హస్తం అనని కనీసం కడుపు నిండిన తర్వాత అన్నా సరే కళ్ళెత్తి పైకి చూడటం ప్రారంభించాలి. ఏమి నిండిన తర్వాత? కడుపు నిండని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? కడుపు నిండని వాళ్ళు ఎవరు ఉన్నారా? నిండని వాళ్ళు ఎవరు ఉన్నారా? రాష్ట్రాలే పెద్ద అయిపోతున్నాయి. కడుపు నిండని వాళ్ళు ఎవరు కూడా లేరు. పందంట తన జీవితకాలంలో ఎప్పుడు కూడా తలపైకెత్తదంట. ఎప్పుడు కూడా కిందనే ఉంచి ఆ బురదని దాన్ని చూసుకుంటా, ఆ వాసన తగలగానే పరిగెత్తుకుంటా వెళ్ళిపోతా కడుపు నింపుకుంటానే ఉంటుందంట. ఎప్పుడు కూడా తల పైకెత్తే చూడదు. ఎప్పుడైతే వాళ్ళు వస్తారో, తిరగేస్తారో అప్పుడే చూస్తుందంట ఆకాశం. అమ్మో, ఇంత విశాలమైన ఆకాశమా, నా ఇంత జీవితంలో నేను ఒక్కసారి కూడా పైకెత్తలేదే, అయ్యో ఎంత విశాలమైన ఆకాశం ఉంది, చూద్దాము అని అనుకునే లోపలనే దానికి ఇంకా మరో ఛాన్స్ లేదు. దేవుని ప్రజలైనటువంటి మనము ఆ హస్తాన్ని చూసి, ఆ హస్తము ఎవరిది అని మనం మన తల పైకెత్తవలసిన వారమేనా. ఈ భక్తులందరూ కూడా అలానే చేశారు. హానోకుకి చెప్పడానికి ఆదాము ఒక్కడే ఉన్నాడేమో. ఆదాము ఒక్కడే దేవుణ్ణి స్వయంగా చాలా చక్కగా చూశాడు. దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఉండగా హేబేలు ఉన్నాడు అని అంటే హేబేల్ని కయ్యను పొట్టన పెట్టుకున్నాడు. ఇంకా దేవునితో సహవాసం కలిగి దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నవారు ఆనాటి కాలంలో ఆదాము తప్ప ఇంకెవరు లేరు. ఆ ఆదాము హానోకుకి చెప్పిన కారణం చేత హానోకు దేవుణ్ణి తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఈనాడు మనకి హానోకు ఒక్కడే కాదు, ఆదాము ఒక్కడే కాదు, అలాగ దేవునితో నడిచిన అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. కాబట్టి నన్ను ఎవరు ప్రేరేపిస్తారు, నాకు ఎవరు ప్రోత్సాహాన్ని ఇస్తారు నేను దేవునితో నడవటానికి, దేవుని వెతకడానికి నన్ను ప్రోత్సాహపరిచేది ఏది? ఎవరు లేదే. మా ఇంట్లో మా అమ్మకంత భక్తి లేదే, మా నాన్నకంత భక్తి లేదే, నా కడుపును పుట్టినవాడు లేకపోతే నాతో పాటు పుట్టిన వాళ్ళకి అంత భక్తి లేదే,
పెళ్ళైన తర్వాత అత్తింటి వరకు వస్తే అత్తకంత భక్తి లేదే, మామకంత భక్తి లేదే, భర్తకి కూడా భక్తి లేదే అనని ఎటు చూసినా కానీ భక్తి లేని వాళ్ళు కనిపిస్తూ ఉంటే, ఇంత భక్తి లేని వాళ్ళ మధ్యలో నేనేం భక్తి చేస్తాను? కనీసం కడుపున పుట్టిన వాళ్ళకి కూడా ఏమాత్రం భక్తి లేదే, భక్తిగా వాడు ఉండట్లేదే. అటు ఇటు చూడకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవటం ప్రారంభిస్తే, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన చరిత్రలు కనుక మనం చదవటం ప్రారంభిస్తే, ఈ భక్తులు మనల్ని ముందుకు తోస్తూ ఉంటారు. ఈ భక్తులు మనల్ని పైనుంచి పిలుస్తూ ఉంటారు, ఆహ్వానిస్తూ ఉంటారు. నువ్వు కూడా రా, నువ్వు కూడా ఈ అనుభవంలోనికి రా, నువ్వు కూడా దేవుని వెతకడం ప్రారంభించు. ఒక్క హానుకు కాదు, ఒక్క ఆదాము కాదు, మరొక అబ్రహాము, మరొక మోషే, మరొక దానియేలు, అనేక మంది భక్తులు, దావీదు లాంటి వాడు, అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో వారు సజీవంగా వారి అనుభవాలతో మాట్లాడి పిలుస్తున్నారు. ఇంతమంది పిలుస్తున్న స్వరాలు వినిపించడం లేదా? ఇంతమంది పిలుస్తున్నటువంటి వారి అనుభవాలు మన కళ్ళ ముందు కనిపించడం లేదా? ఇంతకన్నా ఇంకేం కావాలి ఆత్మీయ జీవితంలో పురుగొల్పు పడటానికి? ఇంతకన్నా ఇంకేం కావాలి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగటానికి? అందుకనే దేవుడు అంటాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నియమాలన్నీ కూడా నీకు రాయబడినాయి, అది నీ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఎవడో కూడా, అదిగో ఆకాశంలో అక్కడ ఎవరో తీసుకుని పెట్టేశారు దేవుడు, అక్కడికి నా కోసం ఎవడు వెళ్ళి చదువుకొని వచ్చి నాకు చెప్తాడు? అయ్యో, దేవుడు అక్కడెక్కడో పాతాళంలో ఎక్కడో దాచిపెట్టేశాడు ధర్మశాస్త్రాన్ని, నా కోసం ఎవడు ఆ లోపల కంటే వెళ్ళి ఆ ధర్మశాస్త్రాన్ని చదివి నాకు వచ్చి చెబుతాడు అని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో మాటలు నీ కళ్ళ ముందు ఉన్నాయి, నీ ముందు రాయబడి నీ పలకల రూపంలో ఉన్నాయి, యాజకులు వాటిని చదువుతూ ఉన్నారు, నీ చెవులకు అవి వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో విధులు నువ్వు ఎవరు చెప్తారు నాకని నువ్వు అనుకోవడానికి వీలు లేదు అని దేవుడు స్వయంగా చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి భక్తిహీనత మధ్యలో జీవిస్తున్నప్పుడు నాకు ఎవరు పురికొల్పునిస్తారు అని అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఒకే ఒక్క ఆదాము ఉండగా హానోకు ప్రేరేపించబడ్డాడు. ఒకే ఒక్క ఆదాము తన అనుభవాల్ని చెప్పి ఉండగా తన చుట్టూ ఉన్న వారంతా కూడా దేవుణ్ణి విడిచి వారు తిరిగి నడుస్తూ ఉండంటే హానోకు ఒక్కడు ప్రేరేపించబడ్డాడు. హానోకు ఒక్కడు ఆ మాటలకి ప్రభావితుడయ్యి నేను దేవునితో నడవాలి, ఆ దేవుడు నాకు కావాలి అని కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 300 సంవత్సరాలు నడవగలిగాడు, దేవునితో నడక ప్రారంభించగలిగాడు. దేవా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని అడగటం ప్రారంభించాడు. మన ప్రార్థనలో దేవా నువ్వు నాకు కావాలి, దేవా నువ్వు నాకు కావాలి అని అడగటం ప్రారంభించాలి. యవనస్తులైన వారు కూడా ప్రభువా నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాతో ఉండాలి అని గనక యవనస్తులు కూడా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తే, మొరపెడితే ఆయన తప్పకుండా తనని తాను ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా. ఆయన తప్పకుండా తనని తాను అనుగ్రహించుకుంటాడు మనకి. హల్లెలూయా. ఆయన పట్ల మనకి విపరీతమైన వాంఛ కావాలి, కోరిక కావాలి. ఆ వాంఛ కోరిక ఉండబట్టే కదండి కొంతమంది యవనస్తులైన వాళ్ళు, లేకపోతే బతకలేను, నువ్వు నాకు తీసుకురాకపోతే చచ్చిపోతానని ఎంత ఒక 2-3 సంవత్సరాల ప్రేమాయణం సాగితే చాలు, దానికోసమే చచ్చిపోయేవాళ్ళు కొంతమంది, చంపేసేవాళ్ళు కొంతమంది. మరి ఇన్ని సంవత్సరాలుగా మనం దేవునితో మనం నడుస్తున్నాంగా, ఇన్ని సంవత్సరాలు దేవుని మనం ఆరాధన చేస్తున్నాంగా, ఇన్ని సంవత్సరాలు మనం దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటున్నాం కదా, ఇప్పటికీ అయినా సరే ఆయన గురించిన ఆలోచన మనకు రావటం లేదా? ఇప్పటికైనా సరే ఆయనని నేను కోరుకోవాలన్న ఆలోచన రావడం లేదా? దేవుడు ఇలాంటి వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నా, ఇలాంటి భక్తులని మన ముందుకు తీసుకుని వచ్చి చూపిస్తున్నా కూడా ఇంకా దేవునిని ప్రేమించాలి, దేవుణ్ణి కోరుకోవాలన్న మనసు రావడం లేదా? ఏ మనసు అండి అది? ఎలాంటి మనసు అండి అది? ఆ మనసుని దేనితో నింపుకున్నారండి? ఆ మనసు దేని వెనకాల పరిగెడుతుందండి? మన మనసులు దేవుని వెనకాల పరిగెడితేనే, మన మనసు నిండా దేవుడు ఉంటేనే ఆశీర్వాదకరం. హల్లెలూయా. దేవుడు తప్ప మరి ఏది ఆ హృదయాన్ని నడిపించినా అది నాశనం వైపుగానే తీసుకుని వెళ్తుంది. ఆ నాశనము, ఆ కష్టము, ఆ నష్టం అనేది కొంతమందికి త్వరగా ఎదురు దెబ్బ తగిలిద్ది, కొంతమందికి ఆలస్యంగా తగిలిద్ది, మరి కొంతమందికి అక్కడికి వెళ్ళేదాకా కూడా తెలియదు. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అక్కడికి వెళ్ళేదాకా కూడా తెలియకపోవడం అనేది చాలా ప్రమాదం. మరొక ఛాన్స్ లేదు.
మధ్యలో కనీసం ఎదురుదెబ్బన్నా తగిలి అయ్యో అని పశ్చాత్తాపడి మరలా తిరిగి దేవుని మార్గంలోకి రావటం కొంతలో కొంత మంచిది, కానీ అసలు తెలియకపోవటం అనేది అది నిత్య నాశనానికి నడిపిస్తుంది. మరొక అవకాశం లేని స్థితి అది. అందుకనే దేవుడు మనకి ఇలాంటి భక్తులని మనకి పరిచయం చేస్తూ ఉండగా ఆ కోరిక మనం కలిగి ఉన్నాం. ఆ కోరిక మనలో లేకపోతే ప్రభువా, నా మనసు నిండా అడియాసలు, శరీరాశలు, లోకాశలు, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, అది సాధించాలి, ఇది సాధించాలని కొన్నిసార్లు కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, వయసు ఉండగా ఏమీ కూడా చేయలేకపోయినా వయసు మీద పడిపోతుందంటే, పూర్వకాలంలో మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసిన తర్వాత ఏమంటారండి, నువ్వు ఇంక పెద్దదాన్ని అయిపోయావు, నువ్వు ఇంట్లో కూర్చో, నీకు రుద్రాక్షలు ఇచ్చేస్తాం, అవి చూసుకో, ఇలా అనుకుంటా జపాలు తపాలు చేసుకో, కూర్చో అని చెప్పేసి అనేవాళ్ళు. వాళ్ళకి బయటకు వద్దామన్నా కానీ వీళ్ళు బయట రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఏదైనా పని చేద్దామన్నా కానీ ఇంట్లో వాళ్ళు చేయనిచ్చేవాళ్ళు. నీకెందుకు అన్నీ అయిపోయింది, కూర్చో ఇంట్లో అని కూర్చోబెట్టేవాళ్ళు. కాబట్టి ఏది చేయలేక తప్పని పరిస్థితుల్లో కూర్చొని వెళ్ళాలి అనుకుంటా కొంతకాలానికి 2-3 సంవత్సరాలకి భక్తిలో పడిపోయి 4వ సంవత్సరంలో పుస్తకాలు చదివేసేసి, పురాణాలు చదివేసేసి మనవాళ్ళకి బోధించడం స్టార్ట్ చేసేవాళ్ళు. ఈనాటి కాలంలో అలా లేదు. అలా చెప్పేవాళ్ళు లేరు, అలా అనేవాళ్ళు లేరు. వయసు మీద పడిపోయిన తర్వాత విపరీతమైన ఆసక్తి, సంపాదించాలనో ఏదో సాధించాలనో ఆసక్తి పుట్టేసిన తర్వాత ముందుకు వెళ్ళిపోతుందంటే చెప్పేవాళ్ళు ఆపేవాళ్ళు లేరు. కాబట్టి భక్తి అసలు అవ్వడంలా సమస్య అది. భక్తి అవ్వడంలా, యవనస్తులకి భక్తి అవ్వడంలా, వయసు మీరిపోయిన వారికి కూడా భక్తి అవ్వడంలా. కారణం ఏంటంటే సమాజంలో వచ్చినటువంటి మార్పులు. ఆ వయసు వచ్చిన తర్వాత నీకు భక్తేనమ్మా, ఇంక నీకు ఏది వద్దు, చక్కగా అనుకుంటా కూర్చో అని అనేవాడు పాతకాలంలో. ఇప్పుడు మనం ఏం చేయాలి? వయసు పెరిగిపోయిన తర్వాత దేవా 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 అని అనుకుంటూ దేవుడినే స్తుతిస్తూ, దేవుడినే ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలోనే గడుపుతూ, ఆ ఉన్నటువంటి ఆ కాలంలో శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాల్ని మూట కట్టుకొని పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి ఒక మంచి విషయాన్ని నేర్పించి బోధించేలాగా ఉండాలి. ఇంకా వయసు వచ్చేసిన తర్వాత కూడా పిల్లలకి చెప్పడానికి ఒక మంచి అనుభవం లేదు, మనవాళ్ళకి, మనవరాళ్ళకి చెప్పడానికి అసలే అనుభవం లేదు అని అంటే కనుక అది ఏమాత్రం కూడా మంచి సూచన కానే కాదు. ఆదాము అయితే మంచి అనుభవాల్ని హానోకు నేర్పించాడు, హానోకు నేర్చుకున్నాడు. అసలు ఆ వచనాలు వెంటనే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏ రోజు పుట్టగానే భక్తి ప్రారంభమైందంట, ప్రార్థన ప్రారంభమైందంట. ఆ నెక్స్ట్ కొన్ని వచనాల తర్వాతనే హానోకు దేవుడితో నడిచాడని కనిపిస్తుంది. హానోకు దేవుడితో నడిచాడన్న కొన్ని వచనాల తర్వాతనే మరలా నోవహు గారు టక్మని వచ్చేసాడు. నోవహు కూడా నీతిమంతుడిగా ఉన్నాడు, ఆయన కూడా దేవునితో నడిచాడు అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆదికాండం 5వ అధ్యాయం 28 నుంచి 32 వచనాలు చదువుదాం. చదవండి. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగు చేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. చదవండి. హల్లెలూయా. ఇక్కడ మనం ఆల్రెడీ వచనం చదివాం కాబట్టి ఒక చిన్న మాట 29వ వచనంలో భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములో. ఈ మాటలు యవనస్తులు బాగా వినాలి. జాబ్ ట్రయల్స్లో ఉన్నవాళ్ళు బాగా వినాలి ఈ మాట. మనిషి కష్టపడటానికి గల కారణం ఏంటి, కష్టపడాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ ఈ వచనంలో స్పష్టంగా ఉంది. భూమిని దేవుడు శపించినందువలన మనిషి చేతుల కష్టాన్ని పడాల్సి వస్తుంది. దేనివలన? మనిషి పాపం చేసినప్పుడు దేవుడు, మనిషి కన్నా ముందు దేవుడు భూమిని శపించాడు.
అది నీకు మొండ్ల పొదలు గచ్చ పొదలు నీకు మొలిపిస్తుంది, నువ్వు చేతుల కష్టాన్ని పడతావు, నీ చెమట నోడుస్తావు అని చెప్పేసి దేవుడు భూమిని శపించాడు. అసలు మనిషి కష్టపడాల్సిన అవసరత ఇది వరకు ఉండేది కాదు, కానీ ఇప్పుడు కష్టపడాల్సిన అవసరత ఉంది. కారణం ఏంటంటే భూమిని దేవుడు శపించాడు. ఏదైతే ఆహారాన్ని, ఏదైతే జీవనాన్ని మనిషికి ఇస్తుందో దాన్ని దేవుడు శపించేశాడు. నీ ఉద్యోగంలోనైనా నీ వ్యాపారంలోనైనా ఎందుకు కష్టం అంటే దేవుడు అదిగో ఆది కాండంలో శపించినటువంటి శాపం యొక్క ఫలితం. దేవుడు ఆ శాపాన్ని రూపుమాపడానికి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 14 వచనాల్లో ఇక్కడ భూమిని దేవుడు శపించాడని ఉంది. 28వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగక నువ్వు ఆచరించిన ఎడల నీ గర్భముల విషయములోను నీ భూఫల విషయములోను నీ దేవుడైన యెహోవా నిన్ను దీవించునండి. భూమి ఫలము, నీ నేల ఫలము, నీ భూమి ఫలము అని అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఇక్కడ ఇవ్వబడిన శాపము ఎక్కడ క్యాన్సిల్ చేయబడింది అంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో క్యాన్సిల్ చేయబడింది. ఆ క్యాన్సిల్ చేయబడటానికి చేయవలసిన పని ఏంటంటే నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని వాటి ప్రకారంగా నడుచుకుని ఎడల అని వింటున్నావా? చేతుల కష్టార్జితముని చక్కగా అనుభవించాలి అంటే ఈ దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆది కాండంలో చెప్పిన ఆ శాపము తొలగిపోవాలి అంటే దేవుని మాట వినటం తప్ప మరొక ఆల్టర్నేటివ్ లేదు. నువ్వు బాగా కష్టపడి, నువ్వు బాగా పోటీపడి మంచి టెక్నాలజీ, మంచి నాలెడ్జ్ సంపాదించుకుని నువ్వు వెళ్ళొచ్చేమో, కానీ ఆ శాపం అనేది కనుక అక్కడ ఉంటే, ఎందుకు శాపం అంటూ ఉంటుంది అంటే దేవుని మాట వినకపోవడం వలన అక్కడ శాపం ఉంటే కనుక అభివృద్ధి అనేది ఉండదు. కానీ దేవుని మాటని కనుక విని దేవుని మాటకు లోబడి దేవుని యొక్క మాట ప్రకారంగా వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో అక్కడ శాపము తొలగించబడి దీవెన అనేది అక్కడ దేవుడు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. అప్పుడు చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అప్పుడు భూమిని దీవిస్తాడు. అప్పుడు దేవుడు తన పిల్లలకి ఇచ్చిన దేనిని కూడా వదలకుండా ఆయన అన్నింటినీ కూడా దీవిస్తాడు. అదిగో ఆ చేతుల కష్టార్జితము పోయింది, ఆ శాపం పోయిందని అనుకుని నోవహుకి ఆయన పేరు పెట్టారు. లెముకి యొక్క కుమారుడు నోవహు. మరి నోవహు యొక్క జీవిత చరిత్ర మనకి అంతా కూడా తెలుసు. నోవహు తను 500 ఏళ్ళు బ్రతికిన తర్వాత 600 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో దేవుడు తనతో మాట్లాడి ఓడని కట్టమనడం జరిగింది. ఓడ కట్టిన తర్వాత జలప్రళయం అనేది వచ్చింది. ఇంకొన్ని వచనాలు చదువుకుందాం. 6వ అధ్యాయం మొదటి నుంచి. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమారులు వారి కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. అప్పటి వరకు కూడా 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఇక్కడ నుంచి ఆయుష్ అనేది కట్ చేయడం జరిగింది. 120 సంవత్సరాలని దేవుడు ఇక్కడ చెప్పిన ఈ నోవహుతో పాటు సమకాలీనంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, తర్వాత నోవహు సంతానం కూడా, షేము హాము యాపోతులు కూడా 100 సంవత్సరాలు బ్రతికారు. అక్కడ నుంచి నోవహు సంతానం కుమారుల తర్వాత నుంచి ఆయుష్ అనేది గ్రాడ్యువల్గా పడిపోయింది. 180 years, 170 years, 160 years అలా పడిపోయింది. ఆయుష్ పడిపోవడానికన్నా ముందుగా వివాహం చేసుకునే వయసు తగ్గిపోయింది. అప్పటి వరకు కూడా 100 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని పిల్లలు కనేవాళ్ళు. అప్పటి వరకు 120 సంవత్సరాలు బ్రతికి పెళ్లి చేసుకుని అప్పుడు పిల్లలు కనేవాడు. కానీ ఆ నెక్స్ట్ పేజీలో మనం చూస్తే నోవహు సంతానం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు 30 సంవత్సరాలకే వివాహం చేసుకుని పిల్లలు కన్నట్టుగా 35 ఇలానే ఆసిలేట్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్. ముందుగా వివాహం చేసుకునే వయసును దేవుడు తగ్గించాడు. ఎందుకంటే భూమి మీద జనాలు విస్తరించాలి కాబట్టి ఆయుష్ తగ్గించేదానికన్నా ముందుగా దేవుడు వివాహ వయసు తగ్గించి, వివాహం అయిపోయిన తర్వాత సంతానం విస్తరిస్తూ ఉంటుంది కాబట్టి ముందు ఆ క్రమాన్ని జరిపించి ఆ తర్వాత దేవుడు ఆయుష్ను తగ్గించేశాడు. ఆల్రెడీ దేవుడు చెప్పినట్లుగా అక్కడ జరిగింది. ఆ దినములలో నెఫీలీలను భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలముందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అసలు భూమి మీద ఏది గొప్పదిగా ఉండాలి?
భూమి మీద దేవుని యొక్క నామము గొప్పగా మహిమపరచబడాలి. భూమి మీద దేవుడు ఏర్పరిచిన విధులు, నీతి న్యాయములు గొప్పగా ఉండాల్సింది పోయి భూమి మీద నరుల యొక్క చెడుతనము గొప్పదైపోయిందంట. ఎంత భయంకరం అండి. నోవాహు దేవునితో నడిచాడు అని మనం చూస్తున్నాం. హానుకు దేవుడితో నడిచాడని మనం చూస్తున్నాం. అంటే దేవునితో నడవకపోవటం అంటే ఏంటో ఇక్కడ స్పష్టంగా ఉంది. దేవునితో వారు నడిచారు కాబట్టి దేవుడు వారిని ఇష్టపడ్డాడు, వారిని ప్రేమించాడు, వారిని రక్షించాడు, కాపాడాడు. దేవుడు వారికి తనని తాను అనుగ్రహించుకున్నాడు. దేవుడికి ఆ నచ్చని విషయాలు ఏంటి అంటే ఇదిగో చెడుతనం అంట. చెడుతనం అంట గొప్పదైపోతుందంట. ఈనాడు మనుషుల్లో కూడా చెడుతనము పెరిగిపోతుంది. చెడుతనము పెరిగిపోవడానికి కారణం ఏంటి అంటే వారికి వెంటనే ఇమ్మీడియట్గా శిక్ష రాకపోవడం వలన చూసి నేను చేసిన దాన్ని చూసేవాళ్ళు ఎవరున్నారు, నేను చేసిన దాన్ని లెక్కలోకి తీసుకునే వాళ్ళు ఎవరున్నారు, నాకేం జరగటం లేదు కదా అని చెడుని వారు కొనసాగిస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో వారు చెడుతనాన్ని ఇంకా 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 చేయడానికి అలవాటు చేసుకుని తెగించిన వారుగా ఉంటారు. తెగించి వారు చేసి వారి చెడుతనము గొప్పదిగా అయిపోతే అక్కడ దేవుడు కట్ చేస్తాడు. కాబట్టి చెడుతనం నేను చేస్తున్నా, వాక్యానుసారంగా నేను నడవకపోయినా ఏమో జరగట్లేదు కదా అని అనుకుంటే నీ చెడుతనం పెరిగిపోతుంది. దేవుని దృష్టిలో దేవుని ఎదుట నీ పాపాల కుప్ప పెరిగిపోతుంది. దానికి తప్పకుండా ఆయన ఒకరోజు గట్టిగా వాయించేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా నేను చేస్తున్న దానికి నాకేం జరగట్లేదు కదా, దేవుడు నన్ను ఏమీ అనటం లేదు కదా, నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా, నా జీవితం నా ఇష్టానుసారంగా నేను బతికినా కానీ నాకు అన్నీ కూడా జరిగిపోయినాయి, ఏం తక్కువ కాల, ఎలా పడితే అలా జీవించేసినా కానీ మంచి భర్త వచ్చేసాడు, ఎలా పడితే అలా జీవించేసినా కానీ మంచి భార్య వచ్చేసింది, ఎలా పడితే అలా జీవించేసినా కానీ మంచి బంగారం లాంటి పిల్లలు పుట్టేశారు, ఎలా పడితే అలా జీవించేసినా కానీ ఆ పిల్లలు కూడా చక్కగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మంచి అల్లుళ్ళు వచ్చేసారు, మంచి కోడళ్ళు వచ్చేసారు, ఎలా పడితే అలా జీవించేస్తున్నా కూడా మంచిగా మనవరాళ్ళు పుట్టేశారు అనుకొని అలాగే కొనసాగిస్తే నీ చెడుతనము దేవుని ఎదుట గొప్పదైపోతుంది, పెద్ద రాశిలాగా నిలబడిపోతుంది. దాన్ని చూసి దేవుడు మనసులో నొచ్చుకుంటున్నాడు, ఆయన హృదయంలో బాధపడుతున్నాడు, ఆయన దానికి తప్పకుండా తీర్పు తీరుస్తాడు, లెక్క అడుగుతాడు. దేవునితో నడవక చేయని వాళ్ళు, దేవునికి ఇష్టానుసారం దేవునికి నచ్చిన వారుగా లేకపోవడం ఏంటి అంటే ఈ చెడుతనం. సాధారణంగా ఒక తప్పు చేస్తే ఫటామని గట్టిగా ఒక దెబ్బ తగిలితే అమ్మో ఇది చేసిన తప్పు కదా అని చెప్పేసి సర్దుకుంటాం, మనం జాగ్రత్తగా సరి చేసుకుంటాం. అలా దెబ్బ పడటమే మంచిది. మరొక తప్పు చేయకుండా ఇలాంటి గొప్ప కీడుల్లోనికి వెళ్లకుండా దేవుడు మనల్ని చక్కగా మంచి మార్గంలో ఉంచేస్తాడు. మరి కారణం ఏమో మనకు తెలియదు. ఎందుకయ్యా పాస్టర్ అంటే కారణాలు ఎవరికి తెలియదు. ఎందుకు దేవుడు కొంతమందిని ఓర్పుతో అలా చూస్తూ ఉంటాడో, ఎందుకు దేవుడు కొంతమందిని వెంటనే టకాలమని ఒకటి వేస్తాడో మనకి కారణం తెలియదు. ఏమో వాళ్ళ పట్ల దేవుని కృప అధికంగా ఉండి ఇప్పటికైనా మారుతారేమో, ఇంకా మారుతారేమో నేను దేవుడు ఎదురు చూస్తున్నాడో, లేకపోతే వీళ్ళకి ఇంతే అని దేవుడు వదిలేశాడో కారణం మనకైతే తెలియదు. కానీ అలాంటి పరిణామం చాలా దారుణమైన పరిణామానికి దారితీస్తుందని నోవాహు జీవిత చరిత్రలో ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి అక్రమమైన, అన్యాయమైన, వాక్యానికి వ్యతిరేకమైన జీవితాన్నైనా కొనసాగించుకుంటూ ధైర్యంగా వెళ్ళిపోవడం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. దేవుడు మనసులో నొచ్చుకుంటున్నాడు. వారి హృదయ ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా చెడిపోయినాయి అని అంటారు. హృదయంలో ఆలోచనలు కూడా చెడిపేసుకుంటున్నారు, హృదయంలోనికి వెళ్ళేదాన్ని కూడా చెడిపేసుకుంటున్నారు. హృదయంలో చెడిపోయింది ఒక మంచి మాటను తీసుకొని వెళ్తే ఏమవుతుందండి? అంత బురద ఉంది, ఆ బురదలో తీసుకెళ్ళి ఒక సెంటు బాటిల్ పోస్తే ఏమవుతుంది అని ఏమవుతుంది? బురద ఉంది, కంపు కొడుతుంది, దాంట్లో సెంటు పోస్తే ఏమవుతుంది? బురద వాసనే వస్తుంది. ఏమొస్తుంది? దాంట్లోంచి బురద వాసనే వస్తుంది. దాంట్లో బురద ఎక్కువగా ఉంది కాబట్టి బురద వాసన వస్తుంది. కాబట్టి దాంట్లో సెంటు ఎంత పోసినా కానీ బురద వాసనే వస్తుంది. ఇంకా సెంటు ఎక్కువ పోస్తే ఆ వాసన ఈ వాసన మిక్స్ అయిపోయి కడుపులోకి బయటకు వచ్చేస్తుంది. ఇదన్నా చూడగలం, అదన్నా చూడగలం, కానీ రెండు కలిసిన తర్వాత చూడలేం, బయటకు వచ్చేస్తుంది మొత్తం. అది ఇంకా భయంకరం. చెడిపోయిన దానిలోనికి మంచిదాన్ని వేసిన దాన్ని చెడుగానే బయటికి తీసుకుని వస్తారు. ఒక మంచి మాటకి మనుషులు పెడార్థాలు తీయడానికి కారణం కూడా ఇదే.
ఒక మంచి మాట, ఒక మంచి సామెత, ఒక మంచి సలహా ఉందనుకోండి, అది అందరూ కూడా మంచిది మంచిది అని అంటున్నారు. కానీ హృదయాన్ని చెడిపేసుకున్న వాళ్ళ దగ్గరికి ఆ మంచి మాటనో ఆ మంచి సామెతనో తీసుకున్న వాళ్ళకి ఇవ్వండి, దానిలో కూడా పెడార్థాలు తీస్తారు. కారణం ఏంటంటే వారి ఆలోచనలు చెడిపోయింది. కారణం ఏంటంటే వారి హృదయం చెడిపోయింది. కాబట్టి చెడిపోయిన హృదయంలోంచి చెడే వస్తుంది తప్ప మంచి రాదు. దానిలోనికి మంచి మాట వెళ్ళినా కూడా దాన్ని చెడిపేసి తీసుకుని వస్తారు బయటికి. వాక్యము ఎంత మంచిగా మనకి ప్రయోజనకరముగా మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మాట్లాడినా కానీ చెడిపోయిన హృదయంతో వింటే గనక, హృదయాలు చెడిపోయిన స్థితిలో ఉంటే గనక ఆ వాక్యానికి కూడా పెడార్థాలు తీసేస్తారు. ఒకవేళ అలాంటి అనుభవంలో, అలాంటి పరిస్థితుల్లో కనుక ఎవరన్నా ఉంటే గమనించుకోవాలి, హృదయం చెడిపోయింది, తలంపులు చెడిపోయినాయి. వాక్యానికి పెడార్థాలు మనం తీస్తున్నామంటే ఊరికనే సరదాగా తీయడం కాదండి. జోకులు వేసుకొని సరదాగా పెడార్థాలు తీసేస్తున్నానులే, నా తత్వమే అంతలే, ఊరికినే అలా అంటానులే అని చెప్పేసి లైట్గా తీసుకోవద్దు. వాక్యం కనుక మీకు పెడార్థంగా అనిపిస్తుందంటే, వాక్యం విన్న తర్వాత మీకు మంచి ఆలోచన రాకపోతున్నట్లయితే, హృదయము చెడిపోయింది, తలంపులు చెడిపోయినాయి అని గమనించి వెంటనే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి. ఏ డాక్టరు? ఫ్యామిలీ డాక్టర్ కాదు, ఆ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి. హల్లెలూయా. ఒంట్లో నలతగా ఉంటే పరిగెత్తారా డాక్టర్ దగ్గరికి? ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తప్పకుండా పరిగెడతారు. మరి హృదయం పాడైపోతే ఆ డాక్టర్ దగ్గర పరిగెత్తాలి. ప్రభువా, నా హృదయం పాడైపోయింది నాయన. వాక్యం ఎంత వింటున్నా కానీ పెడార్థాలే, చెడ్డ మాటలే, ఈ వంకర తలంపులే వస్తున్నాయి. వాక్యాన్ని కుదురుగా అర్థం చేసుకోలేకపోతున్నాను. నా హృదయ తలంపుల్ని మార్చునాయన, నా హృదయాన్ని బాగు చేయని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ఇదిగో హృదయ తలంపులు కూడా, ఊహ అంతే కూడా వారు చెడిపేసుకున్నారంట. ఆ కాలంలో దేవుని యొక్క ఉగ్రత రావడానికి వారి ఊహలు కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అంటే కనీసం అంతలో ఇంత కూడా మంచి లేదని అర్థం. ఇంత కూడా మంచి లేదు, ఇంత కూడా లోబడే మనస్తత్వం లేదు, ఇంత కూడా వాక్యాన్ని అర్థం చేసుకోవడం లేదు, ఇంత కూడా మంచి చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచన చేసుకోవడంలా. నోవహు కాలంలో లోకం అంతా చెడిపోయింది. ఇప్పుడు చెడిపోయిన లోకం పెద్ద గొప్ప ఏం కాదండి, అప్పుడే చెడిపోయింది. దేవుడు చూస్తే ఎంత కూడా దేవుడికి మంచే కనిపించడంలా ఆనాటి కాలంలోనే. కాబట్టి లోకం చెడిపోతుంది అంటే గతం కన్నా చెడిపోయినట్టు ఏం లేదు, అప్పుడు ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే అప్పుడు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాడు, మరలా ప్రారంభమై ఇప్పుడు కూడా తారాస్థాయికి వెళ్ళిపోతుంది. కాబట్టి లోక పద్ధతులు కనుక ఎవరన్నా అనుసరిస్తూ వెళ్తే వారిని కూడా తప్పకుండా లోకం చెడిపేస్తుంది. యవనస్తులైన వాళ్ళు లోకంలో ఫ్యాషన్ కానీ, లోకంలో ట్రెండ్ను కానీ ఫాలో అవుతూ వెళ్తే లోకము ఎప్పటికైనా చెడిపేస్తుంది, దానిలో డౌట్ లేదు. మంచి స్టైల్ బాగుంది, నిన్ను మంచిగా చిన్న బిస్కెట్తోనే అలవాటు చేస్తుంది, మంచిగా చిన్న దాంతోనే అలవాటు చేస్తుంది. ఆ దానికి నువ్వు ఎప్పుడైతే అలవాటు పడి అడిక్ట్ అయిపోతావో నెమ్మదిగా నేను స్టెప్ బై స్టెప్ లాగి నిన్ను చెడిపేసేదాకా లోకం ఊరుకోదు. ఫస్ట్లో అనిపిస్తుంది, చిన్నదేగా ఏముంది, ఈ మాత్రం దానికి ఏముంది, అది చిన్న గాలం మాత్రమే. దాని వెనకాల పెద్ద కుట్ర ఉంది, సాతాను యొక్క పెద్ద కుట్ర ఉంది. ఏంటి అంటే నిన్ను చెడిపేయాలి, నీ శరీరాన్ని, నీ మనసుని, నీ ఆత్మని పాడు చేయాలి, అంతే. లోకం వెనకాల వెళ్తే చెడిపేస్తుంది. లోకం ఎందుకంటే ఎప్పుడో పాడైపోయింది, ఇప్పుడు కూడా పాడవుతూనే ఉంది. లోకం ఎప్పుడు కూడా చెడ్డదే. లోకం వెనకాల వెళ్తే ఎప్పటికైనా తప్పకుండా చెడిపోవడం తప్ప ఇంకేది ఉండదు. వాక్యం వెనకాల వెళ్తే మొదట్లో కఠినంగా, కష్టంగా, సూది గుచ్చినట్టుగా, ఇంజెక్షన్ చేసినట్టుగా ఉంటుంది. కానీ వాక్యం వెనకాల వెళ్తే ఎప్పటికైనా బాగుపడడమే. హల్లెలూయా, హల్లెలూయా. మొదట కష్టపడితే ఇదిగో ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మొదట లోకం వెనకాల వెళ్ళి సుఖపడితే నరకంలోనికి వెళ్తావు. మొదట వాక్యంలోనికి వెళ్ళి దేవునితో వెళ్ళి కొంచెం ఇబ్బంది పడితే అదిగో ఆశీర్వాదం వైపుగా నడిపిస్తాడు. మొట్టమొదటే లోకం వైపుగా, సుఖం వైపుగా, స్టైల్ వైపుగా, సౌకర్యం వైపుగా, లేకపోతే గ్లామర్ వైపుగా వెళ్తే అది నరకానికి మాత్రమే తీసుకుని వెళ్తుంది. అది ఆడైనా మగైనా, సాతానికి అయినా అనవసరం. ఆడవాళ్ళని చెరిపేలాగా ఆడవాళ్ళని చెడగొట్టేస్తుంది, మగవాళ్ళని చెడగొట్టేలాగా మగవాళ్ళని చెడగొట్టేస్తూ ఉంటుంది. చెడగొట్టి నరకానికి తీసుకుని వెళ్తుంది. తన భూమి మీద నరుని చేసినందుకు దేవుడు సంతాపం నొందాడు. మనిషిని చేసినందుకు దేవునికి బాధ కలిగింది వారు చేసిన పనులకి.
మన జీవితాల ద్వారా దేవునికి ఆనందం పుట్టేలాగా, మనసులో సంతోషం పుట్టేలాగా మనం జీవించాలి. ఎప్పుడు మన స్వార్థం కోసం మనం జీవిస్తున్నట్లయితే దేవుడు ఎప్పుడు ఆనందించడండి. ఇప్పుడు ఈ మాటలన్నీ మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, లోకమంతా కూడా చెడుతనంతో నడిచి దేవుణ్ణి బాధ పెడితే నోవాహు కుటుంబం మాత్రమే వీరందరికన్నా భిన్నంగా నడిచి దేవునికి ఆనందాన్ని కలిగించారు. నోవాహును చూసి మనం ఏం చేయాలో నేర్చుకుందాం. ఈ మాటల్లో ఉన్న లోకాన్ని చూసి ఏం చేయకూడదో మనం జాగ్రత్త పడదాం. వారు లోకంలో ఉన్నవారు దేవునికి బాధని కలిగించారు, హృదయం నొచ్చుకునేలాగా చేశారు. వాక్యానుసారంగా నడవకపోవడం అనేది, దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా నడవకపోవడం అనేది దేవుడి హృదయం నొచ్చుకోవడమే. ఒక ఉదాహరణ చెప్తాను. మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలకి ఒకటేదో ఇష్టం, ఏదో వాళ్ళ చదువే కానీ, ఒక మంచి స్టైలే కానీ, ఒక మంచి ఆహారమే కానీ వాళ్ళకి ఇష్టం. మీరు వచ్చేసి, అరే నాన్న అలా కాదురా, దానికన్నా ఇది బాగుంటుంది, ఇది చూడు నాన్న ఒకసారి, ఇది చూడరా ఒకసారి. చూశాడు, ఏమీ అనలా, ఓకే అనలా, వద్దు అనలా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి ఆడికి నచ్చింది ఆడు చేసేసారు. ఏమనలా. ఏదన్నా అంటే అమ్మ నాన్న బాధపడతారని ఏమి అనకుండా కామ్గా ఇనేసేసి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిందే చేశారు. అప్పుడు మీకు ఎలా ఉంటుంది ఆ విషయం తెలిస్తే? చివుక్కుమంటుందా అందా? కేవలం మీరు అన్నమాట వాళ్ళు వెళ్ళా అంతే. మరి దేవుడు ఆయన ఇచ్చినట్టే ఆజ్ఞలు ఆయన మాటలు కాదా అవి? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మాటలు ఆయన ఆజ్ఞలు ఆయన మాటలు కాదా? అవి మనల్ని పాటించమని ఆయన మనకు చెప్పినట్టు కాదా? వీటిలో మనం కొన్ని నడిచి కొన్ని నడవకుండా కొన్ని మాట్లాడడం, మనం నోటితో చెప్పం. ఇది దేవుని మాట, దేవుని మాటే చెయ్యాలా, చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యాలి, చేస్తేనే ఆశీర్వాదం అండి, చేయకపోతే నష్టమేనండి అని బయటికి వెళ్ళిపోయి మనకు నచ్చింది మనం చేసేస్తే ఇందులో డోకా ఏమీ లేదు. వాక్యం కాదా? అమ్మో వాక్యమేనండి, 100% వాక్యమే. మనం చెయ్యాలా వద్దా? అమ్మో మనం తప్పకుండా లోపడాలంటే చేయాలి, ఆ పని చేయకూడదు కదా, అవునండి చేయకూడదండి, చేస్తే తప్పేనండి, ముమ్మాడికి తప్పే అని అన్నీ ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి మనం మళ్ళీ అదే చేస్తే దేవుడు మనసు చివుకుమందా? మనం ఏమనుకుంటాం, 10 ఆజ్ఞల్లో ఒక 5 ఆజ్ఞలు నడిస్తే దేవుడు అల్ప సంతోషంలాగా ఆనందపడిపోతాడులే. మరి నీ పిల్లలు చెప్పిన మాట వినకపోతే నీకే మనసు చివుకుమంటే, సర్వాధికారి అయిన దేవుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు, ఆయనకి కోపం వస్తే ఎలా అంటే భూమి మొత్తం ఒకేసారి నిర్జీవంగా చేయగలిగే శక్తి కలిగిన దేవుడు మాటని మనం తృణీకరించి అలా ఒక చూపు చూసి మన ఇష్టానుసారంగా మనం చేస్తే ఆయనకి చివుకుమందా? అంటది. హృదయం నొచ్చుకునేలాగా చేశారు వాళ్ళు. నోవాహును చూసినప్పుడు దేవుడికి హృదయంలో ఆనందం కలుగుతుంది. నోవాహును చూసినప్పుడు నోవాహు తన మార్గంలో చెరిపివేసుకోకుండా దేవుని మార్గంలో నడుస్తున్నాడు. ఈ నోవాహుకి ఎవరు చెప్పుంటారండి? ఈ నోవాహు జలప్రళయం వచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఈయన హానోకు గారి కొడుకు మెతుషెల కదా. హానోకు తర్వాత మెతుషెల తర్వాత లెమెకు తర్వాత నోవాహు. అంటే హానోకుకి నోవాహుకి మధ్యలో 2 తరాలు ఉన్నాయి. మెతుషెల, లెమెకు ఇద్దరున్నారు. అందులో మెతుషెల అందరికన్నా ఎక్కువగా జీవించాడు. 969 సంవత్సరాలు ఆయన జీవించాడు. 969 సంవత్సరాలు జీవించి అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు జీవించిన వ్యక్తిగా మెతుషెల పేరు పొందుకుంటే, ఆ మెతుషెల యొక్క తండ్రిని మెతుషెల చూసే ఉంటాడు కదా. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు హానోకు. 1-2 సంవత్సరాల చూడకుండా ఉండటానికి 300 సంవత్సరాలు ఈ మెతుషెల వాళ్ళ నాన్న కళ్ళారా చూసుంటాడు. నాన్న ఏంటి, అరే దేవుడితో మాట్లాడాలరా, దేవుడితో మాట్లాడితే మామూలుగా ఉండదురా, ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడక వస్తాడా అని హానుకు చెప్పడం, మెతుషెల వినడం, మెతుషెల కూడా కళ్ళారా చూడటం. వాళ్ళ నాన్నలో ఎంతో గొప్ప మార్పు, ఎంతో గొప్ప శ్రేష్టత, మిగతా వాళ్ళకన్నా భిన్నంగా వాళ్ళ నాన్న జీవించడం. మిగతా వాడు మెతుషెల బయటికి వెళ్ళి ఆడుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తల్లిదండ్రుల్ని వాళ్ళ నాన్నను చూస్తే ఎంత దుర్మార్గం చేస్తున్నారు, ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడితే, అరే అవన్నీ నీకెందుకు నాన్న, అవి మనం చేయకూడదురా, కనీసం సాటి మనిషిగా అన్నా కూడా బ్రతకాలి కదరా అని మెతుషెల చెప్తా ఉండంటే, హానుకు చెప్తా ఉండంటే, మెతుషెల అవన్నీ కూడా విని అందరి నాన్నల్లా కాదు కానీ మా నాన్న చాలా మంచి స్పెషల్ అని అనుకొని 300 సంవత్సరాలు మరి చూశాడు కదా.
ఎంతో కొంత ప్రభావితం అయ్యి ఉంటాడుగా వాళ్ళ నాన్న చూసి. నాకు అనిపించింది మరి 2 తరాల తర్వాత నోవాహు పుట్టాడు, నోవాహు తర్వాత జలప్రళయం వచ్చేసింది. ఆ జలప్రళయంలో ఈ మెతూషెల కానీ, మెతూషెల కొడుకు లెమెకు కానీ వీళ్ళిద్దరు ఏమైపోయారు? నాకు డౌట్ వచ్చింది. ప్రభువా, మరి నోవాహు కుటుంబం ఒక్కడనే మీరు ఓడలో తీసుకెళ్లారు కదా, మరి వీళ్ళిద్దరూ ఏమయ్యారు? హానోకు కొడుకు కనీసం మెతూషెల అన్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి పొద్దున్నే ఆలోచన వచ్చి లెక్కలు వేస్తే నోవాహుకి 500 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత షేము, హాము, యాపెతులు పుట్టారు. ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పుట్టారు పిల్లలు. ఎంత లేటు, చాలా లేటు కదా. ఆ వాక్యం చదవగానే లేట్ అని అనిపించింది, కానీ ఈ లెక్కలు చూస్తే ఆ లేట్ ఎందుకో నాకు అర్థమైంది. నోవాహు 500 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. నోవాహుకి 600 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పటికే ఈ ఓడని కట్టడం ప్రారంభమైంది. నోవాహుకి 600 సంవత్సరాల 2 నెలలు పలానా రోజులు వచ్చిన తర్వాత ఆ రోజున అగాధపు ఓడలు తెరవబడినాయి అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అంటే నోవాహు దాదాపుగా 100 సంవత్సరాలు ఓడ కట్టారని చెప్పేసి అంటారు. నోవాహుకి పిల్లలు పుట్టిన తర్వాత దేవుడు నోవాహుని పిలిచి, ఈ భూమి అంతట్లో కూడా నీవే నాకు నిందారహితుడిగా నువ్వు కనిపించావు కాబట్టి నువ్వు ఓడ కట్టుకో, నువ్వు నీ కుటుంబము నీతో పాటు కొన్ని జంతువులను రక్షించాలని దేవుడు చెప్పిన తర్వాత 100 సంవత్సరాల సమయంలో ఆయన ఓడ కట్టడం జరిగింది. ఆ ఓడ కట్టిన తర్వాత జలప్రళయం వచ్చింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మెతూషెల వయసు ఆ మధ్యలో గ్యాప్ లెక్క వేస్తే కనుక జలప్రళయం వచ్చే ముందుగానే ఆ సంవత్సరంలోనే మెతూషెల గారు వయసు అయిపోయింది. 969 కంప్లీట్ అయిపోయింది. లెమెకుకి 777 ఏళ్ళు బ్రతికితే లెమెకు జలప్రళయం వచ్చే 5 సంవత్సరాల ముందుగా ఆయన యొక్క ఆయుష్ అయిపోయింది. నాకైతే అనిపించింది మెతూషెల వయసు ఆయుష్ అయ్యేదాకా దేవుడు అలా ఆగుంటాడేమో. దేవుడు అలా ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. లోతు అంటాడు దేవదూతను పంపించి, మీరిద్దరూ ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళేంత వరకు మేమేం చేయలేం, కాబట్టి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళు. హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా దగ్గరికి ప్రవక్త వచ్చి, ఇదిగో దేవుని యొక్క కోపం ఇలా రాబోతుంది అని అంటే హిజ్కియా ప్రార్థన చేస్తే, నీ కాలంలో ఇది జరగదు కానీ నీ కుమారుడి కాలంలో జరిగిద్ది అని చెప్పేసి దేవుడు అంటాడు. తన భక్తులని దృష్టిలో పెట్టుకుని దేవుడు కొన్ని విషయాల్ని ఆపాడు. మెతూషెలని దృష్టిలో పెట్టుకుని జలప్రళయాన్ని కూడా ఆపాడేమో అని అనిపించింది. ఎగ్జాక్ట్గా నోవాహుకు 600 సంవత్సరాలు వచ్చినాయి, మెతూషెలకి 969 సంవత్సరాలు పూర్తయినాయి. మేబీ ఆ మధ్యలో ఉన్న 2 నెలల గ్యాప్లో ఆ తర్వాత జలప్రళయం వచ్చింది. ఇక్కడ నోవాహుకి మెతూషెల చెప్పాడు. హానోకుని నోవాహు గారు చూడల. నోవాహు పుట్టేటటువంటి 69 సంవత్సరాలకు ముందుగానే హానోకు గారు దేవుని చేత కొనిపోబడ్డాడు. నోవాహు గారు హానోకుని చూడలేదు, కానీ ఆయన కుమారుడు మెతూషెలని చూశాడు. నోవాహు యొక్క ప్రతి అనుభవం కూడా మెతూషెల దగ్గర నుంచి చూసుంటాడేమో. తాత ఏంటి అందరూ కూడా ఉన్నారు కదా, మరి ఏంటి మీ నాన్న సంగతి ఏంటి, అందరూ కొత్తగా మాట్లాడుకుంటున్నారు ఏంటి చెప్పారని అంటే, ఇలా 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు, సడన్గా మా నాన్న ఇలాగా దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడని ప్రతి అనుభవం కూడా మెతూషెల దగ్గర నుంచి నోవాహు నేర్చుకున్నాడు. దేవునితో నడవటం అంటే ఏంటి, దేవునికి ఇష్టకరంగా జీవించడం అంటే ఏంటి, దేవుని మార్గాల్లో నడవడం అంటే ఏంటి అన్న విషయాన్ని ఇక్కడ నోవాహు తెలుసుకున్నాడు. మెతూషెల దగ్గర నుంచి తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా పాటించిన నోవాహు కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం అండి. ఇంకా మనం చదువుతాం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశవాళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడయ్యుండెను. హల్లెలూయా! ఎక్కడ నీతిమంతుడంట? తన తరములోనే, నోవాహు యొక్క తరములోనే. ఆ తరంలో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు జనాభా ఉండగా వాళ్ళందరిలో కూడా నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. నోవాహుకి ఇన్స్పిరేషన్ హానోకు యొక్క జీవిత చరిత్ర. హానోకు యొక్క జీవిత చరిత్రని మెతూషెల ద్వారా తెలుసుకున్నాడు. తను తెలుసుకున్న ప్రతి దాన్ని కూడా అనుసరించాడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. హల్లెలూయా! హానోకు దేవునితో నడిచాడు.
హానోకు ద్వారా ఇన్స్పిరేషన్ పొంది నోవహు కూడా దేవునితో నడిచాడు. అద్భుతమైన భక్తులండి. వారి జీవితాన్ని ప్రభావితం చేయడానికి ఆ ఉదాహరణ కళ్ళ ముందు లేకపోయినా వారు విన్నటువంటి కథ ద్వారా, జీవిత చరిత్ర ద్వారా వారు ఎంతగానో ఇన్స్పిరేషన్ పొందారు. ఆ జీవిత చరిత్రలకి, ఆ కథలకి వాక్యం ఏమాత్రం తీసిపోతుందండి? వారి జీవిత చరిత్రలకి వాక్యం ఏమాత్రం తీసిపోతుందా? వారికి నిబంధన లేదు, నిబంధనలో వారు ప్రవేశించలేదు. అబ్రహాము దగ్గర నుంచి నిబంధన ప్రారంభమైంది. అబ్రహాము కన్నా ముందుగానే దేవుడు నోవాహుతో నిబంధన చేశాడు. ధనుస్సు వస్తుంది కదా, అది కూడా నిబంధన సూచన. అంటే నిబంధన అనేది నోవాహు దగ్గర నుంచి ప్రారంభమైంది. నిబంధన లేని జనులు, నిబంధన లేని వారు దేవునితో అంత చక్కగా నడవగలిగారు. ధర్మశాస్త్రము వారికి లేదు, రాయబడినటువంటి ఆజ్ఞలు వారికి ఏమీ కూడా లేవు. అయినను కూడా దేవునితో వారు నడవగలిగారు. ఈనాడు మనకి నిబంధన ఉంది, ఈనాడు మన చేతిలో వాక్యం ఉంది, ఈనాడు మనం చదవగలుగుతున్నాము. ఆ చదవడానికి దానికన్నా ఎక్కువగా సంఘంలోకి వచ్చినప్పుడల్లా 1-2 సార్లు దేవుడు వాక్యం ద్వారా వినిపిస్తూనే ఉన్నాడు. అది కూడా చాలదన్నట్లుగా మనకి టీవీ ఛానల్లో నాకు ఆ దైవజనుడు అంటే ఇష్టం, ఈ దైవజనుడు అంటే ఇష్టం అని చెప్పి అభిమానాన్ని పెంచుకొని వారి వాక్యాన్ని వింటుంటే వారి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు ఒక ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఆ దైవజనుడు అంటే నాకు చాలా అభిమానం అండి, ఇష్టం అండి, చాలా బాగా చెప్తారు. మంచిది, దేవునికి స్తోత్రం. మేమేముంది, పిల్లలమే కదా, వాళ్ళంటే ఇంటర్నేషనల్ స్పీకర్స్, మంచిది. మరి వాళ్ళ వాక్యాన్ని విని ఎంత మార్చబడ్డారు? మంచిదేనండి, వాళ్ళంటే అభిమానం, వాళ్ళ వాక్యాన్ని వింటున్నారు, వారి ప్రార్థనలో పాల్గొంటున్నారు. వాళ్ళు మెయిన్ అంటే ఇల్లు టాప్ లేచిపోయేలాగా మీరు కూడా మెయిన్ అని అంటున్నారు గట్టిగా. ఆశీర్వదించును గాక అంటే మెయిన్ అని అంటున్నారు గట్టిగా. సరే, మంచిది. మరి వారి వాక్యాన్ని విని, వారు కూడా చెప్తుంది ఇదే బైబిల్ కదా, వారు కూడా చెప్తుంది ఇదే వాక్యం కదా. వారి వాక్యాన్ని విని ఎంతమంది మార్చబడ్డారు, ఎంత మార్చుకున్నారు? మరి ఆ వాక్యాన్ని, అభిమానించే దైవజనుడు చెప్పిన వాక్యాన్ని కూడా విని మార్చుకోకపోతే అభిమానం అన్న పదానికి అర్థమే ఉందండి? ఇంకా వాళ్ళంటే నాకు ఇష్టం ఉండని చెప్పడంలో అర్థమే ఉందండి? కొన్ని వాళ్ళు చెప్పిన వాక్యానికి జీవితాన్ని బాగా మార్చేసుకొని, నువ్వు చెప్పింది నాకు ఎలా వెళ్ళిపోతుంది బాబు, వాళ్ళు చెప్పింది నాకు ఎలా వెళ్తుందని అంటే సరే, కొన్ని జీవితాలు మారితే అంతకన్నా కావాల్సిందే ఉంది. వాక్యానుసారంగా మీరు మారి, భక్తిపరులుగా మీరు మారి, దేవునితో సహవాసంలో మీరు ఉంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. మిమ్మల్ని చూసి మీ కుటుంబము భక్తిపరులుగా తయారవడం కన్నా కావాల్సిందే ఉంది. మిమ్మల్ని చూసి సంఘంలోనూ, సమాజంలోనూ ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి, వారు ప్రేరేపణ పొంది, వారు కూడా భక్తిపరులుగా, నేను కూడా ఉంటే ఆవిడలాగా భక్తిపరులాగా ఉండాలని అనుకోవడం కన్నా కావాల్సిందే ఉంది. ఎక్కడా మార్పు లేదు, అక్కడ మార్పు లేదు, ఏం ప్రయోజనం? ఇంకా అదేమాత్రం మంచి పరిణామం కాదు. ఒకవేళ అభిమానం ఉంటే వారి మాటలు కనుక ఆచరించడంలోనే అభిమానానికి అర్థం ఉంది. మొదట్లో నాకు డినామినేషన్ అంటే నాకు అదో రకమైన ఫీలింగ్ ఉండేది. తర్వాత దేవుడు ఆ విషయాన్ని అవగాహన చేసిన తర్వాత ప్రతి డినామినేషన్లో కూడా మంచి మంచి భక్తిపరులు ఉన్నారు. ఉదాహరణకి వీళ్ళనే తీసుకుంటే, వాళ్ళు భక్తిపరులుగా ఉండటానికి వాళ్ళు ఆరాధన చేసి గౌరవిస్తున్న పునీతులు చాలండి. పునీతులను మేము అనుకుంటారు కదా, వాళ్ళ పేర్ల పండుగలు కూడా చేస్తారు. వాళ్ళు భక్తిపరులుగా తయారవటానికి కనీసం ఆ పునీతుల జీవిత చరిత్రలు చదివి వారిలాగా వీరు నడవగలిగితే చాలు. అసలు ఆ డినామినేషన్కి ఎక్కడ మచ్చ ఉండదు. తోటలకు వెళ్ళేవాళ్ళు కనీసం ఆ భక్తుని వలె, ఆ అయ్యగారి వలె వారు ప్రార్థనా జీవితాన్ని, మంచి జీవితాన్ని ఆయన్ని అనుసరిస్తే చాలు, మంచి భక్తిపరులు అయిపోతారు. పేర్లు చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఆరాధన చేస్తూ అభిమానిస్తున్న వాళ్ళని అనుసరించలేకపోతున్నారు. కానీ ఉంటారు కొంతమంది అక్కడక్కడ మంచిగా అనుసరిస్తారు, మంచిగా వారు ఎవరినైతే పునీతులను గౌరవిస్తున్నారో వారి జీవిత చరిత్రలు చదివి వారి ద్వారా ఇన్స్పిరేషన్ పొంది వారి యొక్క జీవితాన్ని అనుసరించి మంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారు కూడా ఉన్నారు. కానీ చాలా అల్పమైన సంఖ్య. ప్రతి దాంట్లో కూడా దేవునికి ఇష్టమైన వారు ఉన్నారు. నోవహు
మెతూషల జీవితం ద్వారా, మెతూషల యొక్క మాటల ద్వారా ప్రభావితుడై ఆ తరము వారిలోనే నిందారహితుడిగా దేవుని సన్నిధిలోనే జీవించగలిగాడు. హల్లెలూయా. నోవహు కూడా దేవునితో నడిచాడు. హల్లెలూయా. నోవహు కూడా ప్రార్థన చేస్తుంటాడు. 500 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఏం ప్రార్థన చేస్తుంటాడండి? ఈ 500 సంవత్సరాలు కూడా తనకి ఉన్న ఒక ప్రార్థన అంశం ఏంటో చెప్తారా? చెప్పాలి. నోవహు ఏమని ప్రార్థన చేస్తుంటాడు? దేనికోసం ప్రార్థన చేస్తుంటాడు? కొన్ని గట్టిగా చెప్పాలి. దేవుని చూడాలని. ఇంకా నోవహు దేనికోసం ప్రార్థన చేస్తుంటాడు? త్వరగా చెప్పాలి. హనోకు దేవుని సన్నిధి చేరాలని. ఇంకా దేనికోసం చేస్తుంటాడు? 500 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రభువా నాకు సంతానం ఈయనని ప్రార్థన చేసి ఉంటాడు కాదా? పిల్లలు పుట్టలేదు కదా మరి 500 సంవత్సరాల దాకా. 500 సంవత్సరాలకి షేము హాము యాపోతుని ఒకేసారి ముగ్గురిని ప్రార్థన చేసి 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 చేయగా దేవుడు ఒకేసారి ముగ్గురిని ఇచ్చాడు దేవుడు సంతానం. మరి అబ్రహాం గారు ఏమన్నారు? అయ్యా నువ్వు నాకు ఏమిస్తే ఏం ప్రయోజనం అయ్యా, నా ఆస్తి అంతా ఎలియేజర్కి వెళ్ళిపోతుంటే నాకు ఏంటి అని అంటే దేవుడు వాగ్దానం చేసి ఇస్సాకునిచ్చాడు. ఈ 500 సంవత్సరాలు కూడా నోవహు సంతానం కోసం ప్రార్థన చేసి ఉంటాడు. 500 సంవత్సరాలు ప్రార్థన చేయడం అంటే మామూలు అంటారా? సంతానం కోసం 500 సంవత్సరాలు పిల్లల కోసం ప్రార్థన చేశాడంటే ఓ సింతేనా అని అనిపించుంటుంది. కానీ ఆ ఓ సింతేనా అన్న దానికోసం 500 సంవత్సరాలు ప్రార్థన చేయడం మామూలు విషయమా? 500 సంవత్సరాలు దేవుడు నాకు ఇస్తాడు అని దేవుడి మీద గొప్ప నమ్మకంతో ప్రార్థనలో వెళ్ళి దేవునితో నడక ప్రారంభించాడండి. హల్లెలూయా. దేవునితో నడక ప్రారంభించేసరికి ఇక తనకి కొదువుగా ఉన్న సంతానం యొక్క ఆ లక్ష్యం ఏమాత్రం కూడా లేదు. దాని గురించి పట్టింపు కూడా ఏమి కూడా ఉండుండకపోవచ్చు, పోయి ఉంటుంది. 500 సంవత్సరాలు దేవునితో ప్రార్థన చేసి నడక ప్రారంభించేశాడు. దేవునితో నడక ప్రారంభించిన తర్వాత ఆయనకు ఉద్దేశాల్లో మెతూషల ఉన్నాడు కాబట్టి 500 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని నోవహుకి సంతానం ఇవ్వడం. ఒక 100 సంవత్సరాల్లో ఓడ నిర్మించబడుతూ ఉండగా మెతూషల కూడా స్వయంగా వచ్చి చూసి దేవుడు నోవహుకి తను ఎవరినైతే ఆత్మీయ బిడ్డగా నడిపించాడో ఆత్మీయ బిడ్డ వారి యొక్క కుటుంబము కోసం దేవుడు ఏర్పాటు చేసిన రక్షణని చూసి చనిపోయాడండి మెతూషల. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం అండి. ఆనాడు సుమియోను యేసు ప్రభు వారిని బాలుడైన సుమియోన్ని చూసి లోకానికి దేవుడు కలుగజేసిన రక్షణని చూసి నా జీవితం ధన్యమైపోయిందనని ఆయన అనుకుంటే, మెతూషల గారైతే నోవహు కడుతున్న ఆ ఓడను చూసి నా జీవితం ధన్యమైపోయింది, దేవుడు నోవహు కుటుంబానికి కలుగ చేస్తున్న రక్షణని నేను చూశాను అని మెతూషల ఆనందించుంటాడు. ఆ ఓడ విషయంలో నోవహు గారికి సహాయం చేస్తుంటాడు మెతూషల. దేవునితో నడిచిన వాడు లోకమంతా చెడుతనంతో వెళ్ళిపోతూ ఉండంటే, లోకమంతా హృదయాన్ని చెడిపేసుకుంటూ ఉండంటే, లోకమంతా ఆలోచనలోనే చెడిపోతూ ఉండంటే, నోవహు మాత్రము తన హృదయాన్ని ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడో, ఎంత జాగ్రత్తగా తన యొక్క నడకని కాపాడుకున్నాడో. అన్ని సంవత్సరాలు దేవునితో నడిచినవాడు తన చుట్టూ లోకమంతా చెడిపోయి పాడైపోయి ఉన్నా కూడా చెడిపోలేదండి. దేవునితో నడక సాగించిన వాడు చెడిపోడు. దేవునికి ప్రార్థన చేసేవాడు చెడిపోవచ్చేమో కానీ, దేవుణ్ణి అడిగి పొందుకునేవాడు చెడిపోవచ్చేమో కానీ, దేవునితో నడిచేవాడు చెడిపోడు. ఈ భ్రష్టమైన లోకంలో చెడిపోకుండా ఉండాలని ఎవరు ఆశపడినా కానీ ఒకటే ఛాన్స్, ఒకటే అవకాశం, ఒకటే దారి ఏంటి అంటే దేవునితో నడవటమే. దేవునితో నడవకుండా ఎవరైతే అడగటంతోనే సరిపెట్టుకుంటారో చెడిపోయే అవకాశాలు ఉంటాయి. చెడిపోవడం అనేది ముందు ఆలోచనలో ప్రారంభమవుతుంది, హృదయ తలంపులతో ప్రారంభమవుతుంది. ముందు హృదయం చెడిపోతుంది, ముందు హృదయంలోని ఆలోచనలు చెడిపోతాయి. అవి చెడిపోయిన తర్వాత ప్రవర్తన చెడిపోతుంది. మనిషి హృదయం చెడిపోయిందంటే మనిషి అంతా చెడిపోయినట్టే, నో డౌట్ అందులో. అందుకనే నా కుమారుడా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోనని సామెతల గ్రంథంలో రాయబడింది.
వాక్యాన్ని అపార్థం చేసుకునేంతగా హృదయం చెడిపోతే మరీ దారుణం అది. సంఘంలో చెప్పబడుతున్న వాక్యాన్ని అపార్థం చేసుకునేలాగా దేవుని భక్తులు, పరిశుద్ధులు మాట్లాడుతున్న మాటలు, వారి జీవిస్తున్న జీవన విధానాన్ని విమర్శిస్తూ, హేళన చేస్తూ మాట్లాడేంతగా హృదయం చెడిపోతే అది మరీ దారుణమైన విషయం. వారిని దేవుడు మాత్రమే బాగు చేయగలుగుతాడు. వారు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా హృదయాన్ని బాగు చేయవాలని దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మాత్రమే వారిని బాగు చేయగలుగుతాడు. దేవుడు కనుక వారిని బాగు చేయకపోతే ఇక వారి గతి చెప్పనవసరం లేదు. అందుకని ఆ హృదయము పాడైపోకుండా చూసుకోవాలి. నోవహు తన హృదయాన్ని ఎంతగా భద్రపరుచుకున్నాడంటే దేవుడికి ఆ విషయం బాగా నచ్చింది. నోవహు బయటికి వెళితే రకరకాలుగా అవమానించి, కించపరిచి, హేళన చేసి మాట్లాడే వాళ్ళంతా మాట్లాడుతున్నా కానీ ప్రతి మాట ఇలా వెళ్ళిపోయిందే కానీ ఏది కూడా మనసులో పెట్టుకోలే. మనిషికి సాధారణంగా అలవాటు ఏంటంటే అన్నీ తీసుకొని గుండెల్లో పెట్టుకోవడం, గుండెల్లో పెట్టుకొని గుండెల్లో ఉన్న శ్రేష్టతనంతా బయటికి తోసేసుకోవడం. వాట్సాప్ గురించి ఒక పిక్చర్ అని చూసారా? వాట్సాప్ అంటే ఏంటి? 4 గదులు ఉంటాయి. ఈడు చెత్త తీసి ఆడి దాంట్లో వేస్తాడు, ఆడి చెత్త తీసి ఆ పక్కోడి దాంట్లో వేస్తాడు, ఆ పక్కోడు ఆడి చెత్త తీసి ఆ పక్కోడి దాంట్లో వేస్తాడు. వాట్సాప్ అంటే అదేనంట. చెత్తని ఒకడింట్లో నుంచి ఇంకొకటి వేసుకుంటా ఉంటారు. ఈ చెత్త ఈ ఫోన్ నుంచి ఆ ఫోన్లోకి, ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్లోకి చెత్త తీసుకుంటే ఏమవుతుంది? హృదయం కూడా చెత్తే అవుతుంది, చెత్తతోనే నిండుతుంది. హృదయాన్ని చెత్తతో నింపుకుంటే హృదయం పాడైపోతుంది. హృదయాన్ని వాక్యంతో నింపుకుంటే వాక్యము జీవితాన్ని మార్చివేస్తుంది. హల్లెలూయా. ఉపయోగించుకున్న వాళ్ళు, ప్రయోజనకరంగా ఉండేవాళ్ళు చాలా అరుదుగా, టెక్నాలజీని చాలా చక్కగా ఉపయోగించుకునే వాళ్ళు అరుదుగా ఉన్నారు. అందుకనే మన గ్రూప్లో అడ్మిన్ మాత్రమే మెసేజ్. అందరికీ కనుక అనుమతి ఇచ్చేస్తే వాటికి ఎంత చెత్త ఎక్కేదో. హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు నోవహు. చెడుతనాన్ని విసర్జించాడు నోవహు. ఈనాడు మనం కూడా దేవునితో మనం నడవడానికి ముందుగా మన హృదయాన్ని బాగు చేసుకోవాలి. మన హృదయాన్ని బాగైన తర్వాత కాపాడుకోవటం మనం ప్రారంభించాలి. దేవుని యొక్క వాక్యానికే మన హృదయంలో అవకాశం ఇవ్వాలి. దేవుని యొక్క సన్నిధికి మన హృదయంలో అవకాశం ఇవ్వాలి. చెడు ప్రవర్తన వైపుగా, లోకము నడుస్తున్న చెడు ప్రవర్తన వైపుగా, లోకము అనుసరిస్తున్న చెడు విధానాల వైపుగా, లోకము చేస్తున్న అన్యాయమైన చెడు సంపాదన వైపుగా ఏమాత్రం కూడా ఆకర్షితులు అవ్వకుండా ఎవరైతే ఉంటారో వారు దేవునితో నడకని కొనసాగించగలుగుతారు. హల్లెలూయా. ఇలా కాపాడుకున్న వారు మాత్రమే అడగలుగుతారు, ప్రభువా నాకు మీరు కావాలి, నాకు మీరు కావాలి, నేను మీతో నడవాలి. కాపాడుకోలేని వాళ్ళకి నోటితో అడిగినా కానీ సమయం ఉండదు నడవటానికి. చెత్తను బాగు చేసుకోవడమే సరిపోతుంది కదా, చెత్తను మెయింటైన్ చేసుకోవడమే సరిపోతుంది. దేవునితో నడవడానికి సమయం ఎక్కడ ఉంటుంది? అందుకనే సాధారణంగా దేవునికి దూరం అయిపోయే వాళ్ళు నోటితో చెప్పే కొన్ని మాటలు, సూచనలు ఏంటి అని అంటే, నాకు టైం లేదు, నాకు టైం లేదని చెప్పడం ఒక ఫ్యాషన్, ఒక స్టైల్. అది వాళ్ళ స్టేటస్ లాగా భావిస్తారు. ఏ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు నాకు టైం లేదని అంటే ఒక అందం కదా. బిజీగా ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యే, ఎంపీలు టైం లేదంటే ఒక అందం. కానీ మనకు కూడా టైం లేదు. దేవునికి దూరం అవుతున్న వాళ్ళ యొక్క సూచన అది. దేవునికి ఇవ్వటానికి సమయం లేదు, మందిరానికి రావడానికి సమయం లేదు, మందిరానికి రావడానికి వీలు పడట్లా అనేది దేవునికి దూరం అవుతున్న దానికి సూచనలు. ఆ సూచనలు కనిపిస్తే జాగ్రత్త పడి కొన్నిటిని నష్టపరుచుకుని మరి దేవుని సన్నిధిలోనికి వస్తే మరలా తిరిగి దేవుని సన్నిధిలో సెపరేట్ అవుతాం. అలాగే నష్టపరుచుకున్న వాళ్ళు అడగగలుగుతారు, ప్రభువా నేను నీతో నడవాలి, నేను నీతో నడవాలి, నువ్వు నాకు కావాలి అని అడిగినప్పుడు మన యొక్క అవైలబిలిటీని దేవుని సన్నిధిలో మనం కనపరిచినప్పుడు ఆయన మనల్ని మనకి అనుగ్రహించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. టైం లేని వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తే మాత్రం లెక్క చేస్తారంటారా? టైం లేదు, వెనకాల ఏదో కొంపలు ముంచుకుపోయే అవసరం వచ్చేసింది, అన్నీ కూడా రెడీ అయిపోయి తయారైపోయి టైం అన్నీ పెట్టేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు కనుక ప్రత్యక్షమైతే, ప్రభువా నాకు టైం లేదు నాయన, ఇంకొకసారి వస్తావా, నేను మాత్రం చూసుకుంటాను అని తప్పకుండా తిరస్కరిస్తారు. అందుకని దేవుడు అలాంటి వాళ్ళకి ఆయన దొరకడు. ఆయన ముందు మనకి సమయం, మన సమయాన్ని దేవునికి ఇచ్చి మన హృదయాన్ని బాగు చేసుకుంటే దేవుడు మనం అడుగుతున్న దానికి దేవుడు మనకు తప్పకుండా దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకని దావీదు ఎంత సమయం ఉన్నా కానీ రోజుకి 3 సార్లు 7 సార్లు తప్పకుండా ప్రార్థన చేసేవాడు. దేవునికి సమయాన్ని ఎవరైతే ఇస్తారో ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన మన కోసం సమయాన్ని కుదుర్చుకొని మనతో నడవడానికి వస్తారు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న ఉద్యోగం, ఒక చిన్న వ్యాపారాన్ని మనం సంపాదించుకోవడానికి మన టైం సరిపోవట్లేదంటే ప్రపంచం మొత్తాన్ని, విశ్వం మొత్తాన్ని కూడా ఆయన ఆర్గనైజ్ చేయడానికి గొప్ప దేవుడిగా ఉండి ఆయన మన కోసం సమయాన్ని కుదుర్చుకొని ఆయన మన కోసం రావడం గొప్ప విషయం కాదంటే కదా? గొప్ప విషయమే. ఆయనతో మనం మాట్లాడటానికి, ఆయన సన్నిధిలో మనం అందుబాటులో మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆయన అనుగ్రహించబడతారు. ఆయన మనకి అనుగ్రహించబడటానికి ఈ చెడుతనాన్ని తొలగించుకొని దేవుని హృదయానికి బాధ పెట్టేవాడిని, దేవుని హృదయాన్ని నొప్పించే వాటిని మనం దూరంగా ఉంచుకోగలిగితే, మన హృదయం చెడిపోకుండా, పాడైపోకుండా, మన తలంపులు పాడైపోకుండా మన హృదయాన్ని మనం వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం కాపాడుకోగలిగితే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి ఆయన మనల్ని ఈ వెదికేటువంటి అనుభవంలో ఫలభరితంగా ఆయన మనల్ని చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం వెతుకుతున్న ఆ వెతుకులాట ఫలభరితంగా ఉండును గాక. దేవుని మనం వెతుకుతూ ఉండగా అదిగో మన హృదయం సిద్ధపరచబడును గాక. దేవుని మన హృదయంలో మనం వెతుకుతూ ఉండగా, మన ప్రార్థనలో వెతుకుతూ ఉండగా మనము విలువైన శ్రేష్టమైన సమయాన్ని మనం గడుపుదుము గాక. హల్లెలూయా. మనం ఆ విధంగా మన సమయాన్ని కుదుర్చుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన